హాయ్ ఎవ్రీవన్ ఫ్రెండ్, నేను రాయల్ డైరీ ఫార్మ్ శంషాబాద్ దగ్గర ఉన్నాను. ఒకసారి బ్రదర్ వచ్చేసి ఇక్కడ ఒక 6 గేదెలు తీసుకున్నాడు. ఒకసారి బ్రదర్ మీ లొకేషన్ డైరీ ఫార్మ్ కిधर है? भाई हमारी डेयरी फार्म जो है चंद्रायन गुट्टे पे है। चंद्रायन गुट्टा। हाँ। यहाँ तमीम भाई रॉयल डेयरी फार्म से 6 भैंस लिए हम लोग। ओके। ये जो है 1 20 से मिली, एक 20 और ये 1 15 में दिए। ఓకే तमीम भाई సో చూసుకోవచ్చు. ఇది और వచ్చేసి ये भी एक 20. ये भी 1 20 में दिए हम लोग। అది కూడా एक 20. बाकी के उधर है। ఇది వచ్చేసి మీకు పంచకళ్యాణ్ ఉంది. ఒకసారి బ్రదర్ ఇక్కడ తెలుగులో చెప్తాడు. दूध के परफॉर्मेंस में जो है हाई है। 10 से 12 लीटर है दूध। ఓకే, చూసుకోవచ్చు. 10 నుంచి 12 ఉన్నాయని చెప్తున్నాడు. 12 లీటర్లు 2-3 పూటలు పాలు చెక్ చేసుకొని తీసుకున్నారన్న. ఓకే, 2-3 పూట్ల పాలు చెక్ చేసుకొని తీసుకున్నారంట. చూసుకోవచ్చు. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. గేదె పంచకళ్యాణ్ ఉంది. బ్రదర్ ఇది ఎన్ని అయితే గేదె ఉంటుంది బ్రదర్? ఇది ఉంటుంది 2 అయితే ఉంటుంది. 2 అయితే ఉంటుంది. సో వీళ్ళైతే ఇక్కడ 2 పూటలు చూసుకున్నారంట. మీరు 2 పూటల పాలు తీసుకున్నారు ఇక్కడ. आप 2 टाइम पाल 2 टाइम देखिए परफॉर्मेंस हाई परफॉर्मेंस इन दोनों का। हाँ, रंजल अच्छी है। एक उधर एक ये एक हाँ ये एक है। दो हाँ. ఇది 120 రేట్. ఇది 120. ఇంకా ఇంకా అక్కడ ఉంది. సో చూద్దాము ఇంకా తీసుకున్నారా అవి కూడా చూద్దాము. వీళ్ళు గేదెలు ఎన్ని టైం బ్రదర్ ఇక్కడికి రావడం వీళ్ళు అడుగు? ఇంతకు ముందు కూడా తీసుకెళ్ళారు. आप कितने बार लिए यहाँ पे बैठ? यहाँ इससे पहले भी लिए हाँ, भैंसा अच्छा है इधर से. इधर हाँ, ये मिनी भैंस है। मिनी. ओके, हमारे को एक 25 की 25 की। 25 1,15,000 1,25,000 లక్ష. ఓకే, 1,25,000 1,25,000 పడిందంట. మినీ జాతి గేదె, మినీ బ్రీడ్ బఫెలో. భయ दूध कैपेसिटी कितना भैया? 12 10 నుంచి 12. ఓకే, ఇది రేట్ कितना? ये जो 1 15 है। 1,15 1,15,000 అంట. ఇది ये दूध दूध का परफॉर्मेंस है है. अल्हम्दुलिल्लाह अच्छा है। हाँ, 5 है. जी 5 के above है। हाँ, ये अभी जस्ट बच्चा दिया 40 कच्ची भैंस है। సో ఇది కూడా 5 లీటర్లు ఇస్తుందంట. ఇంకా 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 2 తీసుకున్నారు. మొత్తం 6 తీసుకున్నాడు బ్రదర్ వచ్చేసి. 6 గేదెలు చూద్దాము. వీళ్ళకు డైరీ ఫామ్ కూడా ఉందంట. హైదరాబాద్ దగ్గరనే డైరీ ఫామ్ ఉందని చెప్తున్నారు. ये क्या देखिए। ఇది ఒక వచ్చేసి మీకు పంచకాల నీల్ రవి ఉంది. नील रवि చూసుకోవచ్చు. కళ్ళు కూడా నీల్ రవి బఫెలో. ये दूध भैया दूध की दूध वाली भैंस है ये। हाँ, अच्छा जी। कैपेसिटी क्या कितना? कैपेसिटी 10 5 11 7। रेट कितना? पूरों के बच्चे हैं। हाँ, पूरा बच्चा बच्चे भी 6 की 6 बच्चा है. हाँ 6 के 6 बच्चे। हाँ, और एक भैंसा नहीं 6 नहीं। ఓకే. అక్కడ 3 అయిపోయినాయా? అదొకటి మినీ దాని పక్కన ఇది ఒకటి 6 బార్లు. 6 బార్లు. బ్రదర్ ఎట్లా బ్రదర్ మీరు రెగ్యులర్ గా వస్తుంటారు కదా మీరు కూడా ఇక్కడికి? మీరు ఇంతకు ముందు కూడా నాకు తెలిసినంత ఒక నెలన్నర క్రితం ఎప్పుడు మనం వీడియో చేసాము. మీరు కూడా గేదెలు తీసుకుపోయారు. అవి ఎలా ఉన్నాయి బ్రదర్ ఇప్పుడు ప్రెజెంట్? ఇప్పుడు బాగానే ఉన్నాయి. పర్లేదు మంచిగా పాలు మంచిగా ఉన్నాయి. ఎన్ని లీటర్లు పాలు ఇస్తున్నాయి బ్రదర్? ఇస్తున్నాయి. ఒకటి 11 రెండు పూటలే కలిపి 11 లీటర్లు ఒకటి ఇస్తుంది. ఒకటి 15 లీటర్ దాకా ఒకటి ఇస్తుంది. 5.5 ఒకటి ఇస్తుంది. 7 లీటర్లు 8 లీటర్లు ఒకటి ఇస్తుంది. మీరు ఏ రేట్ లో కొనుక్కున్నారు? మేము అప్పుడు కొంచెం రేట్ ఉండే, ఇప్పుడు చాలా తగ్గినాయి రేట్లు. అప్పుడు 135 కి అంటే ఒకటి 135 కి ఒకటి 140 కి తీసుకున్నాం. మీరు సమ్మర్ సీజన్ లో తీసుకున్నారా? సమ్మర్ అంటే 2 మంత్స్ బ్యాకే తీసుకున్నాం. ఇప్పుడు సమ్మర్ సీజన్ కు అంటే ఇప్పుడు మామూలుగా ఈ సీజన్ కు చలికాలానికి వర్షాకాలానికి ఏ కాలంలో గేదెల రేటు తక్కువ ఉంటాయి? ఎవరైనా సరే కొనేవాళ్ళు ఏ టైంలో గేదెలు కొంటే బెటర్ బ్రదర్? ఇప్పుడు తీసుకుంటే మంచిగా ఉంటుంది. మనకి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ లో తీసుకుంటే జర మనకి గేదెలు రేట్లు అనేది చాలా మంచిగా పడతాయి. తర్వాత ఇప్పుడు జనవరి వస్తుంది కదా, ఇప్పుడు ఇదే గేదె మనకు 12 లీటర్స్ మిల్క్ చూపించారంటే ఇదే గేదె 130 కూడా ఇస్తారు. ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఒక ఫిబ్రవరి జనవరి స్టార్ట్ అయిపోతుంది. జనవరి నుంచి అనేది రేట్లు బాగా అందుకుంటాయి. పికప్ ఎక్కువ ఉంటది, రేట్ ఉంటది. ఇప్పుడు మనం ఏమున్నా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ లోనే తీసుకోవాలి మనం గేదెలు. మనం ఫామ్ లో పెట్టుకోవాలంటే ఎందుకంటే 4 రూపాయలు తక్కువ దొరుకుతాయి మనకు కూడా మంచిగా ఉంటది. ఇప్పుడు చలికాలం వెళ్ళిందంటే మనకు పాలు మంచిగా వెళ్తాయి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒక చూసి ఫ్యాషన్ కోసం అనో లేకపోతే కొంతమంది యువత లేకపోతే యూత్ లో ఉన్నట్టు డైరీ ఫామ్ రంగంలోకి దిగుతున్నారు. దిగిన 2-3 నెలలకే ఇంకా వాళ్ళు చేయలేక వెళ్ళిపోతున్నారు అంటే అమ్మేసి బ్యాక్ వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి సలహా ఇస్తారు బ్రదర్? ఒకవేళ దిగే వాళ్ళు ఎలాంటి అవగాహన తీసుకొని దిగితే బెటర్? లాభాలు ఉన్నాయా ఈ రంగంలో? లేకపోతే ఈ రంగంలోకి వచ్చిన వాళ్ళు చాలా కష్టపడాలా? లేబర్ ని పెట్టుకొని మాత్రం ఈ రంగంలోకి దిగొద్దు. నువ్వు సొంతంగా పాలు పిండగలుగుతావు, సొంతంగా నువ్వు గడ్డి కోయగలుగుతావు, సొంతంగా ఏదైనా డైరీ ఫామ్ ఒక 10 బర్రెలు తీసుకుని అంటే దానికి నువ్వు మెయింటైన్ చేయగలుగుతావు అంటేనే ఈ రంగంలోకి రావాలి. లేకపోతే వద్దు, మంచిగా యథార్థంగా ఎట్లా బతుకుతారో అట్లా బతకడం ఫస్ట్.
ఎందుకంటే దీనికి ఈ ఫీల్డ్ లో రావాలంటే ఫస్ట్ మనకు పాలు విండనికే రావాలి. సెకండ్ మనం పోయి పెండ తీయనికే మనం సిగ్గుపడకుండా అట్లాంటి ఫీల్డ్ ఉంటేనే ఎట్లా చేయగలుగుతాం అంటేనే ఈ ఫీల్డ్ లోకి రావాలి. లేకపోతే ఈ ఫీల్డ్ లోకి రాకుండా మంచిగా ఎట్లయితే ఉంటుందో లైఫ్ అట్లా జరుపుకుంటే చాలా మంచిది నా సజెషన్. అంటే కష్టాలు కూడా ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. సుఖాలు తక్కువ ఉంటాయి, చాలా కష్టాలు ఎక్కువ ఉంటాయి. పాలు ఎంతకు పోవాలి బ్రదర్? మినిమం పాలు ఈ రేటుకు పోవాలా? అంటే ఒక స్టార్ట్ చేసే వాళ్ళ ముందైతే పాలు ఈ రేటుకు పోతాయి అనేసి తెలుసుకొని దిగడం బెటర్. అంటే మా సైడ్ లో ఈ రేట్లో పాలు పోతాయి, ఈ రేట్లో పోతేనే మనకు లాభాలు వస్తాయి అనేది తెలుసుకొని దిగాలి కదా. 100% మనకు ఒక 70 రూపీస్ పాల రేట్ ఉంటేనే మనకి ఏంటంటే ఇది బిజినెస్ మనం పెట్టుకోవాలి. 70-60 రూపీస్ ఇప్పుడు సొంత గడ్డి ఉందంటే 50 రూపాయలు కూడా పోయొచ్చు. సొంత గడ్డి సొంత సొంత ముందు అనుకో 50 రూపాయలు పోసినా ఓన్లీ కొంచెం దానా ఖర్చు మాత్రమే, అన్ని ఓన్ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ ఏరియా మొత్తం కొనేది ఇప్పుడు హైదరాబాద్ కుట్టి దానికే డబ్బులు సుమారు. సో వాళ్ళకైతే మాత్రం 100% 60 కూడా వర్కౌట్ కాదు. 70 కూడా 70 ఉంటే మనకు ఒక 10 గేదెల పడి ఒక 50,000 మనకు నెలకు మిగులుతాయి. సో లోకల్ ఏంటంటే లోకల్ రైతులు అట్లా ఏంటంటే అన్ని మనకు సొంత పొలం ఉంది, కొనేది మనకు మేత కొనేది లేదు, సిర్ఫ్ దానా ఖర్చులు. అంటే నువ్వు 50 రూపాయలు లీటర్ పెట్టినా మంచి హై మిల్కర్ బర్రెలు తీసుకోవాలి, మంచి క్వాలిటీ బర్రెలు తీసుకోవాలి. తీసుకుంటే మనకి గిట్టుబడి ఒక పూట పాల పైసలు దానకు పెట్టినా ఒక పూట పాల పైసలు మనకు మిగులుతాయి. సో ఎవరైనా సరే సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి గేదెలు సెలెక్ట్ చేసుకోవాలి? అంటే బ్రీడ్ గేదెలే సెలెక్ట్ చేసుకోవాలా లేకపోతే నాన్ బ్రీడ్ అయినా సరే? బ్రీడ్ గేదెలు తీసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటి? బ్రీడ్ ఏంటంటే బ్రీడ్ లాంగ్ టైం మిల్క్ ఇస్తాయి. మనము ఎట్లా అంటే బ్రీడ్ అనేది ఏంటంటే మనం చూసే బర్రె కెపాసిటీ కనిపించేస్తాం. మనకి బ్రీడ్ ఉండాలి ఎక్కడ తిరిగి. బర్రె చిన్నగున్నా సరే కానీ బ్రీడ్ ఉండాలి, పెద్దగున్నా సరే బ్రీడ్ ఉండాలి. అంటే బ్రీడ్ ఉన్న వల్ల ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే రేపు సూడి మీద కూడా ఒకవేళ అమ్ముకున్నా మనకి ఇప్పుడు ఒక 6 months ప్రెగ్నెంట్ ఉన్నా నీకు 80-90 వేలు, బ్రీడ్ ఉంటే 80-90 వేలు వస్తుంది. మనం 1,20,00,30 వేలు పెట్టి బర్రె కొన్నా ఒక మనం సంవత్సరం పాటు పాలు పిండుకున్న తర్వాత గిట్టంగా నీతోటి. కాకపోతే నువ్వు సూడీలు అమ్మేసుకున్నా నీకు 1,00,000 రూపాయలు ఎక్కడ పోవు బ్రీడ్ ఉంటే. బ్రీడ్ లేదంటే ఇక అంతే. ఇక బ్రదర్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ సూడిగే ఇప్పుడు తీసుకుపోతారు కదా, చాలా మంది ఈ పాడి గేదెలు తీసుకుపోతారు. వాళ్ళు ఏంటంటే పిండిన రోజులు పాలు పిండుతారు, పిండిన తర్వాత దాన్ని పంపించేస్తుంటారు. అలాంటిది ప్లస్ మైనసా లేదు ప్రాపర్ గా దాన్ని సూడి కట్టిపించుకుంటేనే ఎవరికైనా సరే రూపాయి మిగులుతుందా? ఫస్ట్ బర్రెలు కొన్నారంటే ఒక 10 బర్రెలు ఫస్ట్ దున్నపోతు కొనాలి. దున్నపోతు కొన్న తర్వాతనే నీ 10 బర్రెలు అనేది సక్సెస్ ఉంటుంది. నీ జర్నీ ఏందా 100% సక్సెస్ ఉంటుంది. నీ దగ్గర దున్నపోతు లేదంటే నువ్వు ఎట్లా తీసుకొచ్చినావు అట్లే అమ్ముకుంటావు, కానీ నీది డైరీ అయితే సక్సెస్ కాదు. నువ్వు చెయ్యొచ్చు కానీ దున్నపోతు 100% 7 మనకి కన్ఫర్మ్ ఉండదు. దున్నపోతు ఉంటే నువ్వు బర్రె నమ్మవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర అది ఎప్పుడు ఎదకొస్తుంది, ఎప్పుడు కట్టిస్తావు నీకే అర్థం కాదు. దున్నపోతు ఉంటే ఇక నువ్వు దున్నపోతు లేదంటే నువ్వు తీసుకొస్తావు, పాలు పిండుతావు, పాలు అయిపోతే 2-3 లీటర్లు ఇస్తుంది, నాతో అన్ని కొని పెట్టాలి అన్నట్టు నువ్వు అమ్మేసుకుంటావు. దున్నపోతుందంటే అది మిల్కింగ్, దాని రన్నింగ్ ఉంటది, అప్పుడే ఎదకొస్తుంది, అప్పుడే నీకు పాలు ఇస్తుంది. 6 నెలల పాటు మంచి అదే కంటిన్యూ పాలు ఇస్తుంది. దున్నపోతు మనం చేపించుకున్నాం అనుకో 6 నెలలు మనకి 6 లీటర్లు ఇచ్చేది. దున్నపోతు ఇచ్చిందంటే ఒక 1/2 లీటర్ తగ్గిస్తుంది. ఒక 4-5 నెలలు తర్వాత 1 లీటర్ తగ్గిస్తుంది. నీ ఫుడ్ తగ్గదు, పాలు తగ్గుతున్నాయని ఫుడ్ తగ్గదు. ఫుడ్ కూడా మంచిగా పెట్టుకోవాలి, మంచిగా ఇస్తాయి. మనకు ఒక 3 months 2 months రెస్ట్ తీసుకుంటాయి వాళ్ళు. 2 months మనం మేపగలుగుతాం మనం. మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ నీకు అదే నువ్వు 60,000 అమ్ముకున్న పరే నీకు మళ్ళీ 7-8 లీటర్ పాలు ఇస్తే నీకు 1,80-90 వేలు అయితే సేవ్ అయినట్టే కదా. సో బ్రదర్ ఇప్పుడు డైరీలో వచ్చేసి ఎవరైనా సరే డైరీ ఫామ్ పెట్టేలకు మినిమం మెడిసిన్ నాలెడ్జ్ అంటే సో ఏదన్నా దీనికి చిన్న జబ్బు వచ్చింది వెటర్నరీ డాక్టర్ ఇస్తే ఎంతో కొంత తీసుకుంటారు, డబ్బులు మినిమం తీసుకుంటారు. అలాంటివి ఎవరైనా సరే కొంచెం నాలెడ్జ్ తెచ్చుకొని చిన్న మెడిసిన్ ఇప్పుడు నువ్వు ఉన్నావు బ్రదర్, ఇప్పుడు నీకు మీ డైరీ ఫామ్ లో గేదె కొంచెం సుస్తు వచ్చింది, లేకపోతే కొంచెం ఫీవర్ వచ్చింది, లేకపోతే డల్ అయింది, ఒక కాల్షియం డౌన్ అయింది, ఇలాంటివన్నీ నువ్వే చేసుకుంటావు. కొంచెం నాలెడ్జ్ తెచ్చుకొని అది ఎవరైనా సరే కొంచెం నాలెడ్జ్ తెచ్చుకొని వాళ్ళే చేసుకుంటే ₹1 మిగులుతుంది కదా. అంటే ఇప్పుడు మనకి సజెషన్స్ ఇచ్చేటోళ్ళు కూడా మనకేం పైసలు అయితే తీసుకోరు, సజెషన్స్ వరకు ఇస్తారు. వచ్చి డైరీ ఫామ్ వచ్చి చేయాలంటే మాత్రం చేయరు. దాని వల్ల ఏంటంటే కొంచెం నువ్వు మెడిసిన్ ఇచ్చాడు, కాల్షియం తినిపించాడు, కాల్షియం ఎక్కించుకోవడము, అదంతా కొంచెం మనం ఇది చిన్నవి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు స్పెషల్ గా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ కూడా తమిళ ఏదైతే ఉంటాడో ఆయన నీకు ఒక వెటర్నరీ డాక్టర్ MBBS ఎట్లుంటాడు ఆయన దగ్గర అట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది. మనం ఈయన దగ్గరనే గేదెలు తీసుకుంటాము, ఆయనకే కాల్ చేస్తాం, సెట్ ఇట్లా అయింది ఇది ఎట్లా అంటే ఆయననే మొత్తం ట్రీట్మెంట్ చెప్పేస్తాడు. ఆయన దగ్గర ఉంటే ఆయన ఇస్తాడు కూడా. మనకి ఏంటంటే తెచ్చుకున్నా మనం వెటర్నరీ మెడికల్ కాడికి వెళ్ళి మాట్లాడిస్తే ఆయన చెప్తాడు. కానీ మనకి ఏంటంటే ఈ పశువు గురించి ట్రీట్మెంట్ గురించి 25-30% అయితే మనకు తెలిసి ఉండాలి. దీనికి ఏమైంది, ఏం ఇంజెక్షన్ ఇవ్వాలి అట్లా. ఇప్పుడు నువ్వు ప్రతి దానికి డాక్టర్ ఉంటే నీకు అప్పుడు అవైలబుల్ ఉండడు, ఆయన నువ్వు ఏం చేయలేవు. ప్రతిసారి ఫోన్ చేస్తాను
కంపల్సరీ వాళ్ళకి ఒకసారి ఫుల్ బిజీలో ఉండి విసిగించుకోవడం కూడా జరుగుతుంది అది జరుగుతుంది. పొద్దుకు పైసలు. జరుగుతుంది. సో మినిమం అంటే సంథింగ్ చిన్న చిన్న దానికైతే మాత్రం మినిమం ట్రీట్మెంట్ ఉండాలి, మనకు తెలిసి ఉండాలి, కొంచెమైనా ట్రీట్మెంట్ తెలిసి ఉండాలి. బ్రదర్ ఇప్పుడు మొత్తం మీ దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి బ్రదర్? నా దగ్గర ఇప్పుడు 27, 28 ఉన్నాయి. ఏం అవుతున్నాయి పాలు? ఉదయం ఎన్ని అవుతున్నాయి, సాయంత్రం? అంటే ఒక 80 లీటర్ దాకా అయితే. ఉదయం సాయంత్రం ఎంత కోసం మీరు పాలు? మేము 70 రూపీస్. 70 రూపీస్. కుట్టి దానిలో అన్ని వంగ మాత్రం మొత్తానికి కొంచెం నెలకు వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ అయితే పాలు తగ్గినాయి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అయితే నాకు ఎట్లా అంటే నెలకు ఒక 80-90 వేలు మిగులుతుంది. మీరు ఒక్కరేనా? నాకు లేబర్ ఉన్నారు, మొత్తం కలిపి అన్ని చేసుకుని 80-90 వేలు మీకైతే మిగులుతుంది. 70 రూపాయలతో పాలు వస్తున్నారు. సూపర్ నీ పేరు ఉంది, కుట్టి దానిలో మాత్రం కొంటారు. ఓకే బ్రదర్. సో చూసుకోవచ్చు ఇక్కడ రాయల్ డైరీ ఫార్మ్ దగ్గరికి వచ్చారు. బ్రదర్ వచ్చేసి ఇక్కడ రెగ్యులర్ గా గేదెలు కొంటున్నారు. బ్రదర్ ఇప్పుడు మీరు బయట కూడా చూస్తుంటారు గేదెల ధరలు, బయట ఎట్లున్నాయి, ఇక్కడికి ఎట్లా ఉన్నాయి, బయటికి ఇక్కడికి ఎంత ఫరక్ కనిపిస్తుంది మీకైతే గేదెలు? అంటే బయట చాలా మంది చాలా రేట్లు చెప్పుకుంటారు. ఇప్పుడు ఇదే బరే 1,40,000 కూడా చెప్పుకుంటారు. అది బ్రీడ్ ఉందంటే వాళ్ళు ఇంకా ఎక్కువ చెప్తారు. నార్సింగ్ లో అయితే ఇంకా చాలా టూ మచ్ రేట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ రాయల్ డైరీ ఫార్మ్ లో రావడానికి కారణం ఏంటంటే చూసి ఇస్తాడు, బర్రె సైజ్ చూస్తాడు, బర్రె మిల్క్ కెపాసిటీ ఎంత ఉంది, గ్యారంటీ కూడా ఇస్తారా బ్రదర్? మళ్ళీ పలుకుతాడా బ్రదర్? కొంతమంది ఏంటంటే ఇచ్చేంత వరకే ఉంటారు, దాని తర్వాత పలకుండా. నాకైతే నేను చెప్తాను, నాది సొంత అభిప్రాయం చెప్తా. నాకు ఈ బర్రె తీసుకెళ్ళినా దీని దగ్గర ప్రాబ్లం వచ్చిందంటే 100%, 200% చేంజ్ చేసుకుంటాడు. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని గోదలు ఉంటావు? నేను ఈ నుంచా నేను ఒక 6 months బ్యాక్ ఒక 4 తీసుకున్నా, మొన్న 2 months బ్యాక్ ఒక పాల్మొక్కుల్లో కూడా తీసుకుంటావు? పాల్మొక్కుల్లో కూడా తీసుకున్నా. ఈయనదే కదా పాల్మొక్కు ఇంతకు ముందు ఉన్నది నా డైరీ ఫామ్ లో. పాల్మొక్కుల్లో ఈ 28 బఫెలోస్ లా అందులో ఒక 20 బఫెలోస్ అయితే పాల్మొక్కులే ఉన్నాయి. ఇక్కడికి వచ్చినాక ఒక 8 బఫెలోస్. మెయిన్ సక్సెస్ రేట్ అంటే డైరీ ఫామ్ లో అయినా సరే ఎక్కడైనా సరే ఒకటి గేదెల సెలెక్షన్, 2 పాల రేట్. ఈ 2 గేదెల సెలెక్షన్ ఫస్ట్ అదే గేదెలు పాలు ఇవ్వకపోతే ఇంకా పాల రేట్ ఉన్నాయి. ఫస్ట్ గేదెలు సెలెక్ట్ చేసుకుని మంచిగా పాలు ఇవ్వాలా, 2 పాల రేట్ ఉండాలి. మాక్సిమం ఈ 2 దాని మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డైరీ ఫామ్ లో ఒక్క బరే తీసుకో, 10 పళ్ళు తీసుకో, నీకు సొంతంగా పాలు వింటే నీకు వస్తేనే డైరీ ఫామ్, లేకపోతే ఏం లేదు. ఓకే. సో థ్యాంక్ యూ బ్రదర్. సో బ్రదర్ వచ్చేసి మంచి సలహాలు ఇచ్చినారు.